ఇదత్తయ్య జరిగింది. ఈ యమజ మిమ్మల్ని ప్రెగ్నెంట్ పేరుతో మోసం చేసింది. ఇదిగోండి అలా బ్యాంక్ స్టేట్మెంట్స్. ఈ అకౌంట్ నుంచి డాక్టర్ గారికి డబ్బులు ఇచ్చింది. చివరి నిమిషంలో కావేరి పెద్ద దెబ్బ కొట్టేసింది. ఇక యమజాని కూడా తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే. ఒక్క నిమిషం అత్తయ్య. ఈ రోజు కూడా నేనేదో అన్యాయం చేశానని కావేరి అంటోంది కదా, తప్పని ఇప్పుడే నిరూపిస్తాను చూడండి. డాక్టర్ గారు, మీరెందుకు ఇలా చెప్పారో నాకు అర్థమైంది. మీ పాపని కావేరి కిడ్నాప్ చేసి మీతో ఇలా అబద్ధాలు చెప్పిస్తుందని నాకు తెలుసు. తనకి కావలసినట్టు చెప్పకపోతే పాపని చంపేస్తానంది, అంతే కదా? మా పాప మా వాళ్ళ దగ్గరే క్షేమంగా ఉంది. తనకొచ్చిన భయమేమీ లేదు. మీరేం చెప్పాలనుకుంటున్నారో ఇప్పుడు చెప్పండి. మంచి వాళ్ళతో ఏ భయం లేదు డాక్టర్ గారు. మనం తప్పు చేసినా వాళ్ళేం చేయరు. భయం అంతా చెడ్డ వాళ్ళతోనే. వాళ్ళకు అనుకూలంగా ఉండకపోతే అస్సలు క్షమించరు. మీకు అర్థమైందనుకుంటా. అయినా మీరేమీ భయపడక్కర్లేదు. కావేరిలా చేస్తుందని తెలిసే నేను నా జాగ్రత్తలో ఉన్నాను. అత్తయ్య, ఇదిగో చూడండి. ప్రతిసారి ఇలాగే ఏదో ఒకటి చేస్తూ నా మీద నిందలు వేస్తుంది అత్తయ్య. నేను భరించలేకపోతున్నాను. యమజ, నాటకాలు ఆడకు. కిడ్నాప్ నువ్వు చేసి నింద నా మీద వేస్తున్నావా? నిన్ను నువ్వెందుకు ఇన్ని తప్పులు చేస్తున్నావు? నీకేం కావాలి? ఆస్తి కావాలంటే ఈ క్షణమే ఇస్తాను. మమ్మల్ని మనశ్శాంతిగా బతకనివ్వు. అత్తయ్య, నేను చెప్పేది వినండి. ఇంకా ఏం చెప్తావు? చిన్నపిల్లని కిడ్నాప్ చేసి డాక్టర్తో అబద్ధం చెప్పించాలని చూశావు. నీ పగ యమజ మీదో నా మీదో అర్థం కావడం లేదు. నేనేదో అన్యాయం చేశానని ఇల్లు వదిలి వెళ్ళిపోయావు. అమ్మ నేను వచ్చి బతిమాలన రాలేదు. మళ్ళీ నువ్వే వచ్చావు. నెల రోజులు గడువు అడిగాం. యమజేదో అన్యాయం చేసిందని నిరూపిస్తాను అన్నావు. తీరా చూస్తే ఇలా అబద్ధాలు చెప్తూ అన్యాయాలు చేస్తున్నావు. అర్జున్ బాబు, ఇదంతా యమజ కుట్ర. డాక్టర్ గారు, నిజం చెప్పండి. నోర్మొయ్. తాళి బుట్టక్కర్లేదు, మొగుడక్కర్లేదు అన్నది నువ్వు. నీ పరువు మంట కలిపింది నువ్వు. ఇప్పుడు అనవసరంగా యమజ మీద నిందలు వేస్తున్నావు.